ఒకసారి సరి చేసుకోండి. అప్పటిదాకా మనం దర్శన్ గారి దగ్గరికి వెళ్దాం. నెట్వర్క్స్ మీరు సరి చేసుకోండి రజనీకాంత్ గారు, తర్వాత మీ వద్దకు వస్తాను. దర్శన్ గారు, కమాన్, గో హెడ్ విత్ యువర్ ద సేమ్ క్వశ్చన్ వాట్ ఐ హావ్ ఆస్క్డ్ మిస్టర్ రజనీకాంత్. సార్, మనం ఈ సందర్భంగా ఈ అంశం మీద ప్రత్యేకమైన డిబేట్ ని ఏర్పాటు చేసినటువంటి ఫోర్ సైడ్ టీవీ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్యానల్లో పాల్గొన్నటువంటి మన బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఉస్మానియా యూనివర్సిటీ డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి బస్ పాస్ ఛార్జీల పెంపును తీవ్రంగా డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. రామచందర్ గౌడ్ సార్ చెప్పినట్టు మేము 100 పాలుగా రామచందర్ గౌడ్ సార్ చెప్పినటువంటి దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఎందుకోసం అంటే ఎట్లా సార్, ఎట్లా అంటున్నామంటే, ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ప్రభుత్వం బాధ్యత ఏంటి సార్? విద్యను అందించడం. విద్య అనేటువంటిది అందాలంటే విద్యార్థులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళాలంటే బస్సుల్లో వెళ్ళేటువంటి పరిస్థితి ఈరోజు నెలకొన్నది. ఇట్లాంటి సమయంలో మీరు బస్ పాస్ ఛార్జీలను పెంపడం అనేటువంటి దీని ద్వారా నిజంగా పేద విద్యార్థుల్లో తీరని నష్టం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. నిజానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు ఉన్నారండి, చాలా పేద వర్గాలు ఉన్నారు. ఈ పేద వర్గాలకు మరి బస్ పాస్ ఛార్జీలు పెంచితే మెట్రో ఆర్డినరీ బస్ కావచ్చు, లేదంటే ఏదైతే ఆర్డినరీతో పాటు ఏదైతే మెట్రో డిలాక్స్ కావచ్చు, ఈ బస్ పాస్ ఛార్జీలు పెంపు వెనక నిజానికి ఇది సరైనటువంటిది కాదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 100కు 100 పాలుగా ఈ యొక్క నిర్ణయాన్ని వెనకకు తీసుకోవాలని చెప్పేసి, ఈ మంగళవారం ఇదే రోజు నుంచి అమల్లోకి వస్తా ఉన్నాయని చెప్పేసి వార్తల్లో సమాచారం వస్తా ఉన్నది. ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీ స్పందిస్తుంది, మాట్లాడుతుంది, కొట్లాడుతుంది. విద్యార్థుల పక్షాన తెలంగాణ కోసం కొట్లాడినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము ఈ రోజు రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి ఒక విద్యార్థులుగా మేము అడుగుతా ఉన్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అయ్యా ఓ రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా వస్తే మీరు విద్యార్థులకు ఈరోజు బస్ పాస్ ఛార్జీలు సుమారు ఒక 20% వరకు పెంచిరంటే ఇది మీ వైఫల్యం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవాలి. లేకపోతే ఎందుకోసం అంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు గతంలో ఆర్టీసీ కార్మికుల వాళ్ళకు సంబంధించినటువంటి సమ్మె చేసినప్పుడు వాళ్ళ జీతాల విషయంలో ఉస్మానియా కొట్లాడింది, మాట్లాడింది, స్పందించింది. ఎక్కడ సమస్య జరిగినా బాధితుల పక్షాన న్యాయం వైపు, సత్యం వైపు, బాధితులకు అండగా ఉస్మానియా నిలబడ్డది, మాట్లాడుతున్నది. అంటే సంఘాలు ఏదైనా కూడా ప్రజల వైపు, విద్యార్థుల వైపు, అది ఏ వర్గాలైనా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకుల పేదల వైపు అయినా ఉస్మానియా విద్యార్థుల పక్షాన. దర్శన్ గారు, కేవలం ఒక ఉస్మానియా విద్యార్థి సంఘాల సంబంధించిన విషయం కాదు ఇది. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని ఉన్న 25 లక్షల విద్యార్థులు ఎవరైతే బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారో వారి సమస్య ఇది. ఈ సమస్యల పట్ల ప్రస్తుతం ఏదైతే పేద తరగతి, మధ్య తరగతి కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులు బస్సులలో ప్రయాణం చేస్తున్నారు. ఎవరైతే ధనికులు ఉన్నారో తన కొడుకులను, తనకు సంబంధించిన వారిని పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళల్లో చదువుతున్నారు. మధ్య తరగతి వారు కూడా పుస్తకాలు అమ్ముకొని కూడా కార్పొరేట్ స్కూల్స్లలో చదివిస్తున్నారు. మధ్య తరగతి, పేద తరగతి కుటుంబాలు మాత్రమే బస్సు సౌకర్యాన్ని ఎవరైతే ఉపయోగించుకుంటానో వారి మీద ఈరోజు పెనుభారం 300 రూపాయలు నెలసరి. అంటే దీని అర్థం చేసుకోవచ్చు, 25 లక్షల విద్యార్థులకు ఈరోజు 300 రూపాయల చొప్పున భారం పడబోతుంది. ఈ విషయంపై మీరేమంటారండి? సార్, ఈ సందర్భంగా మేము అంటున్నాం సార్, జమీల్ సార్ మీరు చెప్పినట్టు 100కు 100 పాలుగా మేము ఏకీభవిస్తున్నాం సార్. ఎందుకంటే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అటు ఖమ్మం నుంచి ఇటు ఆదిలాబాదు, కరీంనగర్, మెదక్, మహబూబ్ నగర్, ఈ గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి విద్యార్థులు విద్యను అభ్యసించడం కోసం మండల స్థాయికి వెళ్తూ ఉంటున్నారు. ఇదే క్రమంలో ఒకవైపు ప్రభుత్వ విద్యను ప్రభుత్వం ఒకవేళ బలోపేతం చేస్తే మండలాలలోకి పోయేటువంటి పరిస్థితి ఉండకుండా ఉండేది. కాబట్టి ఈరోజు మండల స్థాయిలలో, జిల్లా స్థాయిలలో, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు ఈరోజు అక్కడికి వెళ్ళడానికి బస్సు సౌకర్యం ఉన్నది. ఇట్లాంటి బస్సు సౌకర్యంలో ప్రభుత్వం ఉచిత విద్య అందిస్తున్నామని చెప్పేసి ప్రకటనలు చేస్తూ ఉన్నది. వార్తాపత్రికలలో, వివిధ న్యూస్ ఛానళ్లలో ప్రకటనలు చేసుకుంటా ఉన్నది. మరి ప్రభుత్వ విద్య ఉచితంగా ఇవ్వడం అంటే, బస్ పాసుల ఛార్జీలను పెంచడం అంటే ఇది ఎంతవరకు సరైనటువంటిదా అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఎందుకోసం అంటే ఈ రాష్ట్రంలో ముఖ్యంగా సార్
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, డబ్బు లేనటువంటి వాళ్ళు, పేద వర్గాలు మాత్రమే బస్సులో ప్రయాణిస్తారు సార్. డబ్బులు ఉన్నటువంటి వర్గాలు, ధనిక వర్గాలు వాళ్ళు కాలువల్లో వెళ్ళేటువంటి పరిస్థితి ఈ రోజు ఉన్నది. కాబట్టి ఈ రోజు పేదవాడు చదువుకు ఆటంకం కలిగించేటువంటి విధంగా ఈ రోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి 20% ధరల విషయంలో, బస్ పాస్ ధరల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము ఇది మీరు అన్నట్టు అంటే ఎక్కడ సమస్య జరిగినా ఉస్మానియా కొట్లాడుతుంది, మాట్లాడుతుంది. కాబట్టి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి లోకాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అవమానించినట్టే అవుతా ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఎవరైనా కూడా ఈ సందర్భంగా ఏ పార్టీ అయినా కూడా ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి ఖచ్చితంగా వెనుకకు వ్యతిరేకించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. లేకపోతే అంత చిత్తశుద్ధి లేకపోతే ఈరోజు ప్రభుత్వం ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఫార్మసీ కానీ, ఇంజనీరింగ్ కానీ ఇవన్నిట్లలో కూడా ఈ రోజు పేద వర్గాలు, ఒకవైపు రెసిడెన్షియల్ పాఠశాలలో పేదవానికి విద్య దొరకట్లేదు. ఈ రోజు రెసిడెన్షియల్ పాఠశాలలో పేదవాడు చదువుకునేటువంటి పరిస్థితి, ఈ రోజు అక్కడ నాసిరకమైనటువంటి వస్తువులు, అక్కడ విద్య సరిగ్గా అందకపోవడం వల్ల ఈ రోజు బయట చదువుకునే పరిస్థితి. ఇట్లా బయట చదువుకుందాం అనుకున్నా కూడా ఈ రోజు మళ్ళీ బస్సులలో కూడా ఛార్జీలు పెంచితే మరి చదువుకు ఆటంకం కలిగిస్తే మరి పేదవాడు చదువుకోకుండా ఇంకా అదే స్థాయిలో ఉండాలా అని చెప్పేసి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా దర్శన్ గారు మరొకసారి మీ వద్దకు వస్తాను. ఇప్పుడు ప్రస్తుతం రజనీకాంత్ గారు